నమస్తే అండి. ఈ వీడియోలో గులాబీ పూల క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు శైలజ కృష్ణ. నేను 3 డిఫరెంట్ మెటీరియల్స్ వాడి గులాబీ పూలు తయారు చేస్తున్నానండి. ఫస్ట్ నేను తీసుకున్నది ఫ్లీట్ షీట్ అండి. అండ్ ఆ కప్ చూసారా మీరు, ఆ కప్ హెల్ప్తో నేను సర్కిల్స్ అన్నవి డ్రా చేసుకుంటాను. నేను ఈ ఫ్లవర్ కోసం నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. వన్స్ సర్కిల్స్ అని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా ఫ్లవర్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. నాకు క్రాఫ్ట్ రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేను ఏ కప్తో అయితే నేను సర్కిల్స్ తీసుకున్నానో అదే కప్ తీసుకొని ఆ సర్కిల్స్ అన్నవి నేను హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక్కొక్కటి అలా లైన్గా అరేంజ్ చేసుకుంటా గమ్ పెట్టి అంటించుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫ్లవర్కి వచ్చేసి నేను కంప్లీట్గా 2 ఫ్లీట్ షీట్స్ వాడానండి. ఒకటి రెడ్ అండ్ ఒకటి గ్రీన్. ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండి మనం డెకరేషన్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ మెటీరియల్ మనం ఏదైతే వాడామో ఫ్లీట్ షీట్ అనేది అది కొంచెం డ్యూరబుల్ అనే చెప్పచ్చు. మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు వాష్ చేసుకొని. నేను వచ్చేసి 2 కలర్స్ తీసుకొని చేస్తున్నానండి ఇప్పుడు ఫ్లవర్. సో మీకు మెథడ్ వచ్చేసిందంటే ఇంకా మీ క్రియేటివిటీ అండి. లైక్ 2 కలర్స్తో చేస్తారా, లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకొని చేస్తారా, లేదంటే ఆపోజిట్ కలర్స్, ఈవెన్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ సైజ్ అనేది కప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను తీసుకున్న కప్కి ఈ సైజ్ ఫ్లవర్ వచ్చిందండి. మీరు చిన్న కప్ తీసుకుంటే చిన్న ఫ్లవర్ వస్తుంది, పెద్దది తీసుకుంటే పెద్దది వస్తుంది. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ కప్ తీసుకొని సర్కిల్స్ గీసామో అదే కప్లోనే ఫ్లవర్ని చేయాలా అన్నది అలాంటివి ఏమీ లేవండి. నేను ఏ కప్తో అయితే సర్కిల్స్ గీసానో నేను అదే కప్లో ఫ్లవర్ చేస్తున్నాను. ఆ కప్ కాకుండా దానికన్నా చిన్న సైజ్ నేను తీసుకున్నట్టయితే నాకు ఫ్లవర్ అనేది ముద్దగా వస్తుందండి. ఇలా ట్రై చేస్తే మీకు తక్కువ సర్కిల్స్తో ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ మన ఫ్లీట్ షీట్ ఫ్లవర్ రెడీ అండి. నేను కప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి లుక్ ఎలా ఉందో. అండ్ దానికి మధ్యలో ఒక చిన్న పర్ల్ లేదంటే థర్మాకోల్ కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గ్లిటర్ ఫోమ్ షీట్ వాడుతున్నానండి. ఈ గ్లిటర్ ఫోమ్ షీట్స్ అండి ఒక సైడ్ ప్లెయిన్గా ఉంటాయన్నమాట. ఆ సైడ్కి తిప్పుకొని నేను సర్కిల్స్ అయితే గీసేసుకొని కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. అండ్ వాటిని ఫోల్డ్ చేసి నేను ఒక్కొక్కటి అరేంజ్ చేసి ఫెవికాల్ అయితే అంటించేసి నేను రెడీ చేస్తున్నాను. కాకపోతే ఈ ఫోమ్ షీట్ అనేది థిక్నెస్ అనేది బాగా ఎక్కువ ఉందండి. వాటిని గట్టిగా ప్రెస్ చేస్తా నేను అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అవి పైకి వస్తున్నాయి అన్నమాట. నేనైతే ఫెవికాల్ వాడాను, కానీ మీరు హాట్ గ్లూ గన్ అయితే వాడండి. అవి అయితే ఏంటంటే మీకు కొంచెం అవి తొందరగా అంటుకుంటాయి అన్నమాట. ఫెవికాల్ అయితే చాలా టైం తీసుకుందండి. నేను అలా ఫింగర్స్తో ప్రెస్ చేసి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను గట్టిగా వాటిని పట్టుకొని అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను వదిలేసానంటే అవన్నీ పైకి లేసి వచ్చేటట్టున్నాయి. సో మీరైతే హాట్ గ్లూ గన్ వాడండి, అదైతే బెస్ట్ దీనికి. యాక్చువల్గా ఈ మెటీరియల్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఫ్లవర్స్కి. అండ్ డ్యూరబిలిటీ కూడా ఉందనే చెప్పచ్చు. మీరు గమనించినట్లయితే నేను సర్కిల్స్ కోసం వాడింది బ్లాక్ కప్ అండి, కానీ నేను ఇక్కడ ఫ్లవర్ కోసం యూజ్ చేస్తున్నది వైట్ కప్ అనమాట. ఇది చిన్న సైజ్ దాంతో కంపేర్ చేస్తే. నేను ఈ గ్లిటర్ ఫోమ్ షీట్స్ కోసం నేను ఇది వాడాను, ఎందుకంటే నాకు ఫ్లవర్ అన్నది థిక్గా రావడం కోసం, ఇంకోటి తక్కువ సర్కిల్స్తో ఒక ఫ్లవర్ తయారు చేయడం కోసం నేను ఇట్లా తీసుకున్నాను. అండ్ మధ్యలో ఆ గ్యాప్ ఫిల్ అయిపోయేంత వరకు మీరు సర్కిల్స్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అండ్ ఈ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ నేను ఈ కప్ అయితే తీస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. అండ్ బ్యాక్ సైడ్ మీకు కావాలంటే మీరు ఇంకొక సర్కిల్ తీసుకొని అంటించి ఆ గ్యాప్ని అట్లా ఫిల్ చేసుకోవచ్చు, చక్కగా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి A4 సైజ్ కలర్ షీట్స్ వాడుతున్నానండి. 2 షీట్స్ తీసుకున్నాను, 2 డిఫరెంట్ షేడ్స్. ఈసారి నేను స్క్వేర్ షేప్లో కట్ చేశానండి, 5 x 5 సెంటీమీటర్స్. ఒక్కొక్క స్క్వేర్ షేప్ని తీసుకొని నేను ఆపోజిట్ సైడ్స్ని అలా ఫోల్డ్ చేశానండి. అండ్ ఆ వచ్చిన కార్నర్ చాలా షార్ప్ ఉందని నేను కర్వీ లుక్ ఇవ్వడం కోసం స్లైట్గా కర్వ్ షేప్లో కట్ చేశానండి. సో దట్ ఆ కర్వీ లుక్ పెటల్కున్న లుక్ వస్తుంది అనేసి అలా నేను అన్ని షేప్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆ బ్లాక్ కలర్ కప్ అయితే వాడుతున్నానండి ఫ్లవర్ కోసం. ఒక్కొక్క స్క్వేర్ షేప్ని నేను అలా అరేంజ్ చేసుకుంటూ గమ్ అంటించుకుంటే నేను ఆ ఫ్లవర్ని తయారు చేస్తున్నాను. ఈ ఫ్లవర్ కోసం అండి యాక్చువల్గా నాకు 2 షీట్స్, ఈచ్ కలర్ 2 షీట్స్ పట్టాయండి.
ఎందుకంటే పేపర్ అన్నది చాలా దాని థిక్నెస్ అన్నది చాలా థిన్గా ఉందండి. సో దాని వల్ల నాకు 2 షీట్స్ పట్టాయి అన్నమాట ఈచ్ కలర్. అండ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూడండి చాలా బాగుంటుంది. ఇవి కూడా మనము డెకరేషన్స్లో వాడుకోవచ్చు, కానీ టెంపరీగా వాడుకోవచ్చు అండి. మీరు ఎంత దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నా ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఆ ఫ్లవర్కి అంటే కలర్స్ అనేది ఫేడ్ అయిపోతాయి. ఆ ఫ్లవర్కి ఉన్న కలర్స్ ఫేడ్ అయిపోతాయి. A4 సైజ్ కలర్ షీట్స్ కదా, దాని కలర్ అనేది పోయి పేల్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ఇది జస్ట్ టెంపరీగా మనం వాడుకోవచ్చు. కానీ లుక్ వైజ్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అనేది ఒక్కొక్క మెటీరియల్తో నేను చేస్తుంటే ఆ లుక్ ఎట్లా ఉందా అన్నది మీరు కమెంట్లో మీరు చెప్పండి. మీకు ఏ మెటీరియల్తో చేసిన ఫ్లవర్ నచ్చింది? నాకైతే ఫ్లీట్ షీట్తో చేసింది చాలా బాగా నచ్చిందండి. అది చేస్తుంటే కూడా లైక్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆరెంజ్ కలర్ పెటల్స్ అయితే ఫినిష్ అయిపోయినాయండి. నేను ఇప్పుడు సెకండ్ కలర్ తీసుకొని స్టార్ట్ చేశాను ఫిల్లింగ్. అండ్ మధ్యలో కనబడుతుంది కదా మీ గ్యాప్, ఆ గ్యాప్ ఫినిష్ అయ్యేంత వరకు మీరు పెటల్స్ అన్నవి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే సేమ్ మెథడ్లో రియల్ లీవ్స్ తీసుకున్నానండి. గానుగ చెట్టు లీవ్స్ తీసుకొని ఇలాగే నేను ఫ్లవర్ తయారు చేశాను అనమాట. నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి. మీరు చూడనట్టయితే ఒకసారి చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని పెటల్స్ అన్నవి పెట్టిన తర్వాత కూడా స్మాల్ గ్యాప్ అన్నది ఉండిపోయింది. సో నేను దాంట్లో థర్మాకోల్ పెట్టి గమ్ అయితే అప్లై చేశానండి. ఈ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ కప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. లుక్ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కదండి, ముద్ద గులాబీ లాగా ఉంది కదా. సో ఇంకా ఆలస్యం దేనికి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫీల్ ఫ్రీ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.